ఫ్రెండ్‌షిప్ డే అనగానే అందరికి వాళ్ళ ఫ్రెండ్స్‌తో గడిపిన ఆనందమైన క్షణాలు గుర్తొస్తాయి. నాకు మాత్రం నా జీవితం ఎలా సంకనాగిపోయిందో గుర్తొస్తది. అసలు ఈ దరిద్రం ఎక్కడ మొదలైందంటే అవి 10థ్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న రోజులు. సోషల్ ఎగ్జామ్ ఒక్క ముక్క కూడా రాదని నేను బాధపడుతుంటే వాడు తెచ్చుకున్న స్లిప్పుల్లో సగం నాకిచ్చాడు. కానీ నేను ఫెయిల్ అయిన తర్వాత అర్థమైంది అవి నిన్నటి ఎగ్జామ్ స్లిప్పులని. అవి ఇంటర్ చదువుతున్న రోజులు. కొట్టు దగ్గర ఏదో కొనుక్కున్న మాకు ఎగ్జాక్ట్‌గా ₹12 చిల్లర మిగిలింది. వాడు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం మామ అని అమెరికన్ క్లబ్ సిగరెట్ తీసుకొని వాడు సగం తాగి నాకు సగం ఇచ్చాడు. ఆ సగం సిగరెట్‌తో స్టార్ట్ అయిన జర్నీ వాడి మధ్యలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వద్దని చెప్పిందని మానేశాడు. నేను ఏ స్టేజ్‌కి వచ్చేసానంటే టిఫిన్ తిన్న తర్వాత సిగరెట్ తాగకపోతే తిన్నది అరగదేమో అని భయపడేంత, రేపొద్దున్న తినడానికి ₹1 లేదని తెలిసినా ఎలాగోలా కష్టపడి ఒక్క సిగరెట్‌కైనా డబ్బులు సంపాదించుకోవాలని నన్ను నేను మోటివేట్ చేసుకునేంత స్టేజ్‌కి వచ్చేసాను. తర్వాత చాలా పెద్ద దెబ్బేసిన ఘట్టం ఇంజినీరింగ్. ప్రపంచంలో ఏ ఇంజినీరింగ్ స్టూడెంట్‌కైనా కళ్ళకు కూడా జరగకూడనిది ఏదైనా ఉందంటే అది M1 ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం. ఎగ్జాక్ట్‌గా నాకు అదే జరిగింది. M1 ఎగ్జామ్ రాసినా ఏం పాస్ అవ్వలే అని నన్ను బాగా మోటివేట్ చేసి ఎగ్జామ్ ముందు రోజు నైట్ నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు. సినిమా చూసి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్‌లో నా రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. M1 ఎగ్జామ్ రైట్ హ్యాండ్‌తో రాస్తేనే ఏం అర్థం కాదు. అలాంటిది నేను లెఫ్ట్ హ్యాండ్‌తో రాశాను. ఇప్పటికి నా ఇంజినీరింగ్ అయిపోయి సంవత్సరంన్నర అవుతుంది. ఇంకా రాస్తూనే ఉన్నా. M1 ఎగ్జామ్ పాస్ అవ్వడం అనేది ఒక పీడకల్లానే మిగిలిపోయింది. నా లైఫ్‌లో ఇంత లక్కీయెస్ట్ రోల్ ప్లే చేసినా వాడిని ఏం అనలేం. ఎందుకంటే వాడు నా ఫ్రెండ్. అలాగే మీ లైఫ్‌లో కూడా మీ లక్కీయెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.